ఈరోజు మీకు నేను చికెన్ పులావ్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఫస్ట్ టమాటాలు, ఎర్రగడ్డలు, పచ్చిమిర్చి కోసుకోవాలి. తర్వాత ఒక 5 టీ స్పూన్ల ఆయిల్ పోసుకొని దాంట్లో బిర్యానీ ఆకు, బిర్యానీ మసాలా వేసుకొని ఎర్రగడ్డలు వేసుకొని బాగా వేయించుకొని, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు ఒక 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. బాగా వేగిన తర్వాత దాంట్లో టమాటాలు, పచ్చిమిర్చి కూడా వేసేయాలి. వేసేసిన తర్వాత అవి బాగా వేగించుకొని దాంట్లో చికెన్ కూడా వేసేయాలి. చికెన్ కూడా వేసుకొని బాగా వేగించుకొని బాగా ఉడికిన తర్వాత దాంట్లో కొద్దిగా ఉప్పు వేసుకొని బాగా ఉడికించుకోవాలి. ధనియాల పొడి, చికెన్ మసాలా, ఆచి బిర్యానీ మసాలా, కారం మొత్తం ఒక్కొక్క టీ స్పూన్ తీసుకొని మొత్తం దాంట్లో వేసుకొని బాగా మిక్సింగ్ చేసుకొని బాగా ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఆయిల్ బయటికి తేలేంత వరకు ఉడికించుకోవాలి. బాగా ఉడికించుకున్న తర్వాత కిందకి దించుకోవాలి. బాగా ఆయిల్ బయటకు వచ్చేంత వరకు ఉడికించుకున్నాము. తర్వాత కిందకి దించుకోవాలి. స్టవ్ పై నుంచి కిందకి దించుకొని దాంట్లో మనం నానబెట్టుకున్నాం కదా 2 గ్లాసులు బియ్యము, ఆ 2 గ్లాసులు బియ్యం తీసుకొని నానబెట్టుకొని బాగా ఆ 2 గ్లాసుల బియ్యం దాంట్లో వేసేసుకోవాలి. 2 గ్లాసుల బియ్యంకి 3 గ్లాసులు వాటర్ పోయాలి. ఒక గ్లాసుకు 1.5 గ్లాసు వాటర్ పోస్తే కరెక్ట్గా సరిపోతుంది. బాగా వస్తుంది కూడా. బాగా వేసుకొని బాగా వాటర్ పోసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత స్టవ్ పై పెట్టుకొని ఉడికించుకోవాలి. మూడు గ్లాసుల వాటర్ పోస్తున్నాను, చూడండి. మూడు గ్లాసుల వాటర్ పోసేసాను. ఇప్పుడు స్టవ్ పై పెట్టేసుకోవాలి. స్టవ్ పైన పెట్టేసుకొని బాగా ఉడికించుకొని తర్వాత దించుకుంటే అయిపోయిందండి చికెన్ పులావ్. నా స్టైల్ చికెన్ పులావ్ చేశానండి. చూడండి ఫ్రెండ్స్, ప్లీజ్ కొద్దిగా నెయ్యి కూడా వేసేసుకొని కలిపేసుకొని ఉడికించుకోవాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. Thank you for watching friends. Thank you friends. Bye all of you. Bye friends.